హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కూల్ టెక్. సో ఈరోజు ముందుకు వచ్చేసాను ఇంట్రెస్టింగ్ వీడియోతో అనమాట. సో చాలామందికి అయితే ఒక డౌట్ ఉంది, యూట్యూబ్లో వీడియోస్ అయితే పెడుతున్నాం కానీ వాటికి థంబ్నెయిల్స్ ఎలా తయారు చేయాలని చెప్పి అయితే చాలామందికి ఒక డౌట్ అయితే ఉండే ఉంటుంది. సో ఈరోజు ఆ డౌట్ని అయితే మనం అయితే క్లారిఫికేషన్ అయితే చేయబోతున్నాం అనమాట. సో హౌ టు మేక్ ఏ థంబ్నెయిల్. సో మనం థంబ్నెయిల్ ఎలా చేయాలి. సో దీనికి సింపుల్గా మీకు ఒక యాప్ ఉంటే సరిపోతుంది అనమాట. సో దాని పేరు వచ్చేటప్పటికి పిక్సెల్ ల్యాబ్ అనమాట. యాప్ పేరు వచ్చేటప్పటికి సో పిక్సెల్ ల్యాబ్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఇక్కడున్న అప్లికేషన్ మీకు గూగుల్ ప్లే స్టోర్లో అయితే దొరుకుతుంది, అవైలబిలిటీలోనే ఉంటుంది అనమాట. సో ఒక 15 to 20 MB అయితే ఉంటుంది, ఎక్కువ MB కూడా ఏమీ కాదనమాట పిక్సెల్ ల్యాబ్ అయితే వచ్చేటప్పటికి. సో మీరు ఈ పిక్సెల్ ల్యాబ్ని అయితే ఓపెన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుందన్నమాట. సో ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చాక మీరు ఏం చేయాలి అని అయితే మీకు డౌట్ ఉంటుంది కదా. సో ఇక్కడ మీరు చూసారు కదా. సో ఒక ఫోటోని ఏదో ఒకటి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇట్లా వస్తుంది. సో ఫుల్ స్క్రీన్ యాక్సెప్ట్ చేయండి. సో అంతకంటే ముందు ఇక్కడ 3 dots ఉన్నాయి కదా. సో 3 dotsని క్లిక్ చేసి సో ఇక్కడ మీరు ఇమేజ్ సైజ్ అని ఉంటుంది, ఇమేజ్ సైజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇమేజ్ సైజ్ వచ్చేటప్పటికి యూట్యూబ్ థంబ్నెయిల్లో పెట్టుకోండి. అంటే 16:9 ఆస్పెక్ట్ రేషియోలో అయితే వస్తుంది. ఓకే చేయగానే మనకి ఆటోమేటిక్గా ఎలా సరిపోతుంది. ఏదైతే మీరు ఇమేజ్ని అయితే ఇక్కడ తెచ్చుకున్నారో సో దాన్ని అయితే డ్రాగ్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే తెచ్చుకోండి అనమాట. సో ఫుల్ స్క్రీన్కి వచ్చేలా డ్రాగ్ చేసుకోండి ఇమేజ్ని అయితే. సో అప్పుడే మీకు కరెక్ట్ ఫిట్ అయితే అవుతుంది అనమాట. యూట్యూబ్కి ఏదైతే కావాల్సిందో అప్పుడు కరెక్ట్ ఫిట్ అయితే అవుతుంది అనమాట. సో చూసారు కదా, ఇలా తెచ్చుకున్నాక మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ప్లస్ సింబల్ అయితే నొక్కండి. సో నేను డిఫరెంట్గా అంటే వేరేగా యాడ్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇంకొక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో కరెక్ట్గా అది ఉన్న పొజిషన్కి ఈ పొజిషన్కి ఇది సేమ్ అక్కడ క్రాప్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేయడానికి అయితే ఇలా చెప్తున్నాను నేను. సో అలా యాడ్ చేసుకున్నాక కింద మీకు ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఏ సింబల్ కనిపిస్తుంది కదా. సో దాని పక్కన పెంటాగాన్ సింబల్ కనిపిస్తుంది కదా. సో పెంటాగాన్ సింబల్లోకి వచ్చి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ట్రోక్ అనేది అయితే మీకు కనిపిస్తుందో స్ట్రోక్ని క్లిక్ చేసి స్ట్రోక్ని అయితే ఎనబుల్ చేసి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని అయితే ఇక్కడ స్ట్రోక్ కింద అయితే మీరు యాడ్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే వచ్చేటప్పటికి సో ఏదో ఒక ఎల్లో కలర్ సంథింగ్ ఆరెంజ్ కలర్ అయితే యాడ్ చేసి స్ట్రోక్ని ఒక ప్లస్ పాయింట్ పెంచితే అక్కడ చూడండి స్ట్రోక్ అయితే పెరుగుతుంది కదా. సో ఆ ఇమేజ్ చుట్టూ స్ట్రోక్ అయితే పెరుగుతుంది, తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు మీరైతే స్ట్రోక్ని అయితే. సో దాంట్లో మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట. సో తర్వాత టిక్ కొట్టేసి ఇంకా అలా పక్కకు స్క్రోల్ చేసినట్లయితే ఇన్నర్ షాడో అండ్ షాడో అని చెప్పి ఉంటుంది. సో షాడోని క్లిక్ చేసి మళ్ళీ సేమ్ అదే కలర్ని షాడో కింద పెట్టి కొద్దిగా పెంచినట్లయితే బ్లర్ రేడియస్ని సో మనకి ఇమేజ్ ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట. సో నేను థంబ్నెయిల్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ థంబ్నెయిల్స్ అయితే చెప్తున్నాను, డిఫరెంట్ స్టైల్స్ అని చెప్పి. సో ఈ థంబ్నెయిల్ గమనించండి. సో మీరు ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట, డిఫరెంట్ స్టైల్స్ యాడ్ చేసుకొని మళ్ళీ ప్లస్ నొక్కి గ్యాలరీలోకి అయితే వెళ్ళి సో ఈసారి మనం మీకు ఫ్రీ ఫైర్ మీద ఐడియా ఉండుంటే ఇదంతా మీకు అర్థమయ్యే ఉంటుంది. సో దేని గురించి థంబ్నెయిల్ చేస్తున్నాను అని చెప్పి. సో దీన్ని కూడా సేమ్ డిట్టో ఈ ప్లేస్లో అరేంజ్ చేసుకొని సో దీనికి కూడా మనం ఏదైతే సేమ్ ఇట్లానే స్ట్రోక్ అండ్ ఇంకా మంచి యాడ్ చేసుకున్నట్లయితే స్ట్రోక్ అండ్ షాడో యాడ్ చేసుకొని దీన్ని ఇలా పెంచుకొని స్ట్రోక్ అండ్ షాడోని కూడా పక్క క్లోజ్ చేసి మీరు ఇందాక నుంచి అన్నీ గుర్తున్నాయి అయితే నేను అనుకుంటున్నాను. స్ట్రోక్ అండ్ షాడోని కూడా యాడ్ చేసుకున్నట్లయితే సో మీకు ఇమేజ్ ఇంకా ఎఫెక్టివ్గా కనిపించబోతుంది అనమాట. సో లాస్ట్కి మీకు తయారయ్యాక మీకు అర్థమవుతుంది ఇమేజ్ ఎంత ఎఫెక్టివ్గా కనిపించబోతుందో. సో ఇవన్నీ నేను మళ్ళీ ప్యారలల్ క్రాప్ అయితే చేసి పెట్టుకున్నాను ఇమేజెస్ని ఇవన్నిటిని. సో బ్యాక్ సైడ్ ఉన్న పిక్చర్ ఇంకా బ్లర్ అయ్యి ఉంటే సరిపోయిద్ది అనమాట. బ్లర్ అయ్యి ఉంటే మనకు కూడా కొద్దిగా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఉన్న పిక్చర్ బ్లర్ కింద ఉన్నట్లయితే. సో మళ్ళీ పెంటాగన్ సింబల్లోకి వచ్చేస్తారు, స్ట్రోక్ అయితే ఆన్ చేసుకుంటారు అనమాట. సో అన్నీ ఒక కలర్లో ఉండాలని ఏం లేదు. సో మీకు ఒక కలర్ స్టీమ్ని అయితే ఫాలో అయ్యే అలవాటు ఉంటే కనుక అన్నీ ఒక కలర్లో ఉంటే సో బెటర్ అని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అంతకుమించి అయితే ఏమీ కాదు, షాడోని కూడా ఆన్ చేసేసుకున్నాం మనం. సో ఇమేజ్ని కరెక్ట్గా ఇలా సెట్ చేసుకొని సో ఇప్పుడు మీకు వచ్చేటప్పటికి ఒక డౌట్ అయితే రావచ్చు, మేజర్ టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి. సో ఇక్కడ ప్లస్ సింబల్ అయితే ప్లస్ చేసి టెక్స్ట్ అని ఉంది కదా. సో టెక్స్ట్ రాగానే న్యూ టెక్స్ట్ అనే ఒక బాక్స్ అయితే వచ్చింది మనకి. సో దీన్ని అయితే మీరు డబల్ ట్యాప్ చేసినట్లయితే మీకు కావాల్సింది అయితే ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బెస్ట్ ఐడి ఫర్ సేల్ అని చెప్పి ఏదో సంథింగ్ ఏదో ఇద్దాం. సో మనం ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఓకే చేసేసాక సో దీన్ని ఇలా స్క్రోల్ అవుట్ చేయండి. అది కొద్దిగా జూమ్ అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఇక్కడికి వినాల్సిన స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఏలోకి రావాలి ఆల్ఫాబెటికల్లోకి. సో ఇలా ఆల్ఫాబెటిక్ వచ్చి ఇలా స్క్రోల్ చేసినట్లయితే కలర్ కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దానికి మ్యాచ్ అయ్యే కలర్ కాదు, ఏదో కలర్ సంథింగ్ బ్లూ కలర్ సెలెక్ట్ చేసి టిక్ కొట్టా. సో ఇంకా పక్కకు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఫాంట్ అని చెప్పి ఏబీ ఐకాన్లో అయితే ఉంటుంది కదా, ఫాంట్ని అయితే క్లిక్ చేయండి.
మనకి నచ్చిన ఫాంట్ సంథింగ్ ఇక్కడ చాలా ఫాంట్స్ ఉంటాయి, ఇవి ఆడిచ్చిన ఫాంట్స్ మిగతా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో నాకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫాంట్స్ అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి. సో సంథింగ్ నేను రీసెంట్గా వాడిన ఫాంట్స్ ఏవోటి ఉంటాయి కదా సంథింగ్. సో ఒక ఫాంట్ అయితే అప్లై చేసింది దీనికి. అప్లై చేసాక కూడా టెక్స్ట్ అంతా ఎఫెక్టివ్గా కనిపించట్లేదు మనకి. ఇప్పుడు ఏం చేయాలి? సో ఇందాక నేను చెప్పిన విషయం మీకు గుర్తు రావచ్చు. సో ఏదైతే మీకు స్ట్రోక్ ఉందో సో పెంటాగన్ సింబల్లోకి వచ్చి స్ట్రోక్ని అయితే ఆన్ చేయండి అనమాట. సారీ సో ఇది ఈ టెక్స్ట్కి సంబంధించిన ఏ సింబల్లోనూ ఉంటాయన్నమాట. స్ట్రోక్ని అయితే ఆన్ చేశాక సో మీకు బ్లాక్ కలర్ పిచ్చుకుంటే బెటర్ స్ట్రోక్ ఎక్కువగాను. సో స్ట్రోక్ మీరు మినిమం ఒక 12 అలా 18 అలా మెయింటైన్ అయ్యేలా చూసుకోండి. సో నెక్స్ట్ మీరు షాడో యాడ్ చేసుకోండి. షాడో కూడా మీకు ఈ బ్లూయిష్ కలర్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది షాడోని అయితే. ఇన్నర్ షాడో కూడా మీకు వచ్చేటప్పుడు బ్లూయిష్ కలర్ యాడ్ చేశారంటే టెక్స్ట్ అనేది ఇంకా ఎఫెక్టివ్గా కనిపించడానికి అయితే అవకాశం ఉంటుంది. చూసారు కదా, బెస్ట్ ఐడి ఫర్ సేల్. సో థంబ్నెయిల్ అయితే ఎంత ఎలా కనిపిస్తుందో మనకి యూట్యూబ్లో థంబ్నెయిల్స్ ఎఫెక్టివ్గానే కనిపిస్తేనే వాళ్ళు వీడియో క్లిక్ చేస్తారబ్బా. సో అందుకన్నా మంచి థంబ్నెయిల్స్ అయితే చేసుకోండి. సో అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను థంబ్నెయిల్ ట్యూటోరియల్ అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ గైస్.